అని చెప్పి ఓటైన రక్క ఏంటన్నా మొత్తుకుంటే ఓటు వేసిర్రా? ఏ పార్టీకి ఓటేసారు? చేతి గుర్తుకి వేస్తే ఆ బస్ మాస్టర్ ఆ మస్తం వచ్చి మీ నెత్తి మీద మీ చెయ్యి మీ నెత్తి మీద పెట్టి పికిరా లేదా? ఏమో ఎందుకు ఓటేసారు చెప్పక్క, ఎందుకు ఓటేశారు? తొందర ముగిస్తా, మీకు ఎన్న ఓడుతుంది తొందర ముగిస్తా. ఎందుకు వేసారు చెప్పక్క? అగో మా మీ స్థానం ఇచ్చారు బాబు అక్కినే నాగార్జున నాకు ఎవడాడు ఆడ ఎందుకు వేసారు చెప్పక్క? ఎందుకు వేసారు? 2500 ఇస్తాంటే గుద్దుతుంది. అబ్బా ఇని పడ్డాయా ఓట్లు? 2500 ఇచ్చిర్రా? మీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నారా? పడ్డాయి కావచ్చు, అకౌంట్ చెక్ చేసుకున్న అకౌంట్ పడ్డాయి కావచ్చు. పడ్డాయా? 2500 రూపాయలు ఇస్తానే గుద్దుతుంది. ఇయ్యకపోయా ఇప్పుడు 4000 రూపాయలు ఇచ్చిర్రా? 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండా? బాయే మీకు బంగారం ఇచ్చారు, తులం బంగారం మంచిగా మెత్తున్నాయి. ఒక్కొక్కరు మెడ తులంతో వెంబడ పైసలు పొట్టున్నాయి. ఒక్కొక్కరు మెడ తులం కిలో బంగారం పెడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే అవి? వాళ్ళు ఇచ్చుడు కాగిదాలే, వాడు ఇచ్చుడు అది మనకు గుంజుకోపోకూడదు. వాళ్ళు తులం బంగారం ఏకపోయా. స్కూటీలు ఇచ్చిండా? మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? మరి ఏమి ఇవ్వకుంటే మరి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేస్తారా? ఇప్పుడు వేస్తారా? ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? గుడిలు కొడతారు. గుడిజుడు. మరి గుడి ఏమైనా చేస్తుండే అంటే ఆ కేసీఆర్ సార్ గిట్నే 500 కోట్లు ఇస్తామన్నాడు. ఒక్క పైసలే ఆయనతో పీకే ఇంట్లో వండే. ఇప్పుడు ఇక్కడున్న లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గుడిని చూపడుతున్నారు. ఆ గుడిలో ఏమైతుందో ఏమో తెలియదు. గుడి రాతితో కట్టాలక్క. గుడి దేనితో కట్టాలి? రాతితో కట్టాలి. వీళ్ళు మొత్తం కాంక్రీట్ సిమెంట్తో గుడి కడుతున్నారు. అది తప్పకాదా? ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటే బాత్రూమ్ ఏడగట్టాలి, దేవుని రూమ్ ఏడగట్టాలి, బెడ్రూమ్ ఏడగట్టాలి, డ్రాయింగ్ రూమ్ ఏడగట్టాలో అన్ని వాస్తు చూసి కట్టుకుంటాం. అవునా కాదా? ఆ గుడి సాంప్రదాయం లేదు, ఆగమ శాస్త్రం లేదు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఏం కడుతుందో ఏమవుతుందో ఏం తెలియదు. ఆ గుడి నుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు మోసం చేస్తుంటే మీరు 2500 రూపాయలు మర్చిపోయారు, 4000 రూపాయలు మర్చిపోయారు, తులం బంగారం మర్చిపోయారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చి మీటింగ్ పెట్టి మేమే అధికారంలో ఉన్నాం, 3 సంవత్సరాలు మేమే ఉంటాము అని వాళ్ళకు ఓటేస్తే 2 సంవత్సరాలు ఏం బీకేనాడు? 3 సంవత్సరాలు ఏం చేస్తాడక చెప్పరాదు? 2 సంవత్సరాలు ఒక్క పైసా వేములవాడకి ఇచ్చిర్రా? ఒక్క పైసా ఇచ్చిర్రా? మేము ఏమి ఇచ్చినామో మీకు బుక్లని కొట్టించి పంచినాం. మీ అందరికి ఏమి ఇచ్చినామో మీకు చూపెట్టినాం. కరీంనగర్ పోయి కరీంనగర్ చుట్టాలు ఉన్నారు కదా, కరీంనగర్ అద్దలక మెరిపిస్తున్నా 1600 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చిన. ఎందుకంటే ఆడ బెరిచి తీసుకొచ్చిన. ఈడ తీసుకొద్దామంటే నాకు ఇస్తలేరా? తీసుకొద్దామంటే బెదిరిస్తారు, తీసుకొస్తలేరు. పైసలు తీసుకొస్తే బండి సంజయ్ పేరు వస్తుందట. పేరు కోసం చూస్తారా? నేను అభివృద్ధి చేస్తా అంటే చేయనిస్తలేరు. అరే నరేంద్ర మోడీ సార్నే ఇంతవరకు వెంబడవాడకు ఎప్పుడు కూడా దేశ ప్రధాని రాలే. నేను మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి రాజన్న ఆశీర్వాదం ఇప్పిస్తే అదే నరేంద్ర మోడీ గారు నాకు చెప్పారు, ఏ బండి సంజయ్ నేను వెమ్లవాడకు వచ్చిన, వెమ్లవాడ దక్షిణ కాశీ అంటారు, ఆ వెమ్లవాడ రాజన్నను దర్శించుకున్న వాటి ఆ వెమ్లవాడను అభివృద్ధి చేయడానికి నేను పైసలు ఇస్తా. కానీ ఒక్క విషయం వెమ్లవాడలో చెప్పు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వాడల్లో